హాయ్ అండి, వెల్కమ్ టు భావన వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసేసి దిల్ పసంద్ అండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎంతో ఇష్టమైన రెసిపీ. ఈ రెసిపీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రిపరేషన్ ఏంటో, దీని ఇంగ్రీడియంట్స్ ఏంటి ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 eggs వేసుకోవాలి. 2 eggs వేసుకున్న ఈ 2 eggsని బీట్ చేసుకున్న తర్వాత ఒక ఆచి చల్లార్చిన పాలను ఈ ఎగ్స్ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలండి. ఈ ఎగ్స్ అన్ని మిల్క్ బాగా బీట్ చేసుకోవాలి. ఈ 2 బీట్ చేస్తున్నప్పుడు చిటికెడు సాల్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని బాగా బీట్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకు దిల్ పసంద్కి కావాల్సిన బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలండి. నేనైతే ఒక 8 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. 8 అయితే సరిపోతాయండి. దీన్ని స్లైడ్స్ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దిల్ పసంద్ ఏ ప్యాన్లో అయితే తీసుకున్నామో ఏ ప్యాన్లో అయితే చేస్తామో ఆ ప్యాన్ తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేయాలండి. మొత్తం ఆయిల్ అప్లై చేసుకుని దీన్ని పక్కన పెట్టుకొని మనం ముందుగా మిల్క్ అండ్ ఎగ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్న బౌల్ తీసుకొని మనం బ్రెడ్ స్లైసెస్ అందులో డిప్ చేయాలండి. మనం 8 బ్రెడ్ స్లైసెస్ అందులో డిప్ చేసి మనం దిల్ పసంద్ చేయాల్సిన ప్యాన్లో ఈ 4 బ్రెడ్స్ అయితే ముందుగా యాడ్ చేయాలి. ఈ 4 బ్రెడ్స్ యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఈ 10 నిమిషాలు పక్కన పెట్టుకొని ఈ 10 నిమిషాలు మనం లోపల స్టఫింగ్ ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ బటర్ అయితే వేసుకోవాలి. బటర్ వేయించిన తర్వాత మనం బాదము కాజు వేయించుకోవాలండి బాగా. ఇవి వేగిన తర్వాత 1/2 కప్పు టూటీ ఫ్రూటీ అండ్ 1/2 కప్పు టూటీ ఫ్రూటీ 1/2 కప్పు కొబ్బరి పౌడర్ వేసుకుని 2 టేబుల్ స్పూన్ షుగరు అండ్ 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని బాగా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని దీని స్టఫింగ్ ప్రిపరేషన్ అయితే అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టుకొని మనం ముందుగా పెట్టుకున్న 4 బ్రెడ్ స్లైసెస్ని ఈ స్టఫింగ్ని దానిపైన అరేంజ్ చేసుకోవాలండి. ఇది అరేంజ్ చేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ బ్రెడ్ స్లైసెస్ని ఇంకో 4 బ్రెడ్స్ ఉంటాయి కదండి, ఆ 4 బ్రెడ్స్ని దీనిపైన పెట్టుకొని ఈ స్టవ్ ఆన్ చేసుకొని ఈ మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుని దీన్ని 5-6 మినిట్స్ మాత్రమే ఉంచాలండి స్టవ్ మీద. తర్వాత స్టవ్ డిమాల్ట్ చేసుకొని బ్రెడ్ని డిమాల్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి. దీన్ని ఎక్కువసేపు ఉంచితే మాడిపోతుందండి. 5-6 మినిట్స్ సరిపోతుంది. ప్లీజ్ అండి, నా వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.